హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 5లో ఈ యొక్క HTML పేజ్కి CSSని యాడ్ చేసి ఈ విధంగా తయారు చేద్దాం. నెక్స్ట్ మీడియా క్వెరీస్ గురించి చూద్దాం. లెట్స్ బిగిన్. ఈ HTML పేజ్కి CSSని యాడ్ చేయడం మొదలు పెడదాం. ఈ పేజ్ యొక్క HTML కోడ్ మనం newpage.htmlలో డెవలప్ చేసాం. సో ఈ పేజ్కి మనం ఇప్పుడు CSSని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని యాడ్ చేస్తున్నాను. దానికోసం ముందుగా CSS ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు newpage.css అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ newpage.cssని ఈ HTML పేజ్కి లింక్ చేస్తున్నాను. దానికోసం హెడ్ లోపల లింక్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. లింక్ రిలేషన్షిప్ స్టైల్ షీట్ టైప్ టెక్స్ట్ ఆర్ CSS నెక్స్ట్ href. దీంట్లోపట newpage.css యొక్క లింక్ని తీసుకుంటున్నాను. ఇక్కడ సజెషన్లో చూపించేసింది. సో newpage.css సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లింక్ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా ఎక్స్టర్నల్ సైడ్ని మనం దీనికి లింక్ చేసాము. చిన్న టెస్ట్ కోసం ఇక్కడ నేను ఫస్ట్ బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాను. బాడీ ట్యాగ్కి చిన్న బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసి టెస్ట్ చేద్దాం పేజ్ అనేది లింక్ అయిందా లేదా. దానికోసం బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ తీసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే కంప్లీట్ పేజ్ అంతా బ్లూ కలర్గా మారిపోయింది. సో ఈ CSS ఫైల్ అనేది new.htmlకి లింక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టైలింగ్ ఇవ్వడం మొదలు పెడదాం. ఇక్కడ ఈ పేజ్లో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రే కలర్లో ఉంది. మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ స్టైల్ ఏందని తెలుసుకోవడం కోసం ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ బాడీ ఏదైతే ఉందో బాడీ మీద మనం విధంగా క్లిక్ చేయగానే దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది ఇక్కడ మనకు షో చేసేస్తుంది. సో ఈ కలర్ నేను కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ పేజ్ యొక్క కలర్ ఈ పేజ్ యొక్క కలర్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ హేమా కోడింగ్ స్కూల్కి మనం కలర్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఈ కలర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. ఎగ్జాక్ట్గా ఈ కలర్ యొక్క కోడ్ని మనం తీసుకుందాం. దానికోసం ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది H1 ట్యాగ్. ఇక్కడ మనకు కలర్ 0066 CC ఉంది. దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ H1 ట్యాగ్లో హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి ఉంది. సో దానికోసం ఈ CSS ఫైల్ లోపల నేను H1 ట్యాగ్ తీసుకొని దానికి కలర్ #006 CC ఇచ్చేసాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే ఇక్కడ బ్లూ కలర్ వచ్చేసింది. అదేవిధంగా ఈ యొక్క టెక్స్ట్ మొత్తాన్ని సెంటర్లోకి తీసుకొద్దాం. దానికోసం ఈ కంప్లీట్ బాడీకి టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి టెక్స్ట్ అలైన్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. అప్పుడు టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను టెక్స్ట్ అలైన్ అని చెప్పేసి బాడీకి ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా సెంటర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే మొత్తం టెక్స్ట్ అంతా సెంటర్లోకి వచ్చేసింది. అదేవిధంగా ఈ టేబుల్ను కూడా సెంటర్లోకి తీసుకొద్దాం. సో దానికోసం ఈ టేబుల్ కూడా మనం స్టైలింగ్ అనేది ఇద్దాం. సో దానికోసం ఈ CSS ఫైల్ లోపల నేను టేబుల్ ట్యాగ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ టేబుల్ లోపల నేను మార్జిన్ ఆటో అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఆ మార్జిన్ ఆటో వల్ల టేబుల్ అనేది సెంటర్లోకి వచ్చేసింది. ఇక్కడ కొంచెం గ్యాప్ తీసుకుందాం. దానికోసం నేను మార్జిన్ టాప్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మార్జిన్ ట్యాప్ 20 పిక్సెల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే నేను స్పేస్ అనేది వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఈ టేబుల్ని మనం అరేంజ్ చేయాలి. సో ఇక్కడ డబుల్ బార్డర్ ఉంది, ఇక్కడ సింగిల్ బార్డర్ ఉంది. సో ఒక బార్డర్ని కొలాప్స్ చేద్దాం. ఇక్కడ నేను బార్డర్ కొలాప్స్ అని తీసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే సింగిల్ బార్డర్గా కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ పేజ్ లోపల టేబుల్ విడ్త్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అలాగే ఈ టేబుల్ యొక్క విడ్త్ను కూడా ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ విడ్త్ 100% ఇస్తున్నాను. ఇక్కడ మీరు బ్రౌజర్లో చూసినట్టయితే ఈ విధంగా ఫుల్ ఎక్స్టెండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ లెంత్ ఎలా అయితే ఉందో సేమ్ దీన్ని కూడా అదే లెంత్ చేయడం కోసం దీన్ని నేను 70% చేస్తున్నాను. సో ఇక్కడ ఈ విడ్త్ వచ్చేసి నేను 70% తీసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే సేమ్ ఇక్కడ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ టేబుల్లో ప్యాడింగ్ ఎలా అయితే ఇచ్చారో అంటే స్పేస్ ఎలా అయితే వచ్చిందో ఇన్నర్గా సేమ్ అలాగే దీంట్లో కూడా ఇన్నర్ స్పేస్ని తీసుకుందాం. సో ఇన్నర్ స్పేస్ తీసుకోవడం కోసం ఈ టేబుల్ యొక్క హెడర్స్కి టేబుల్ యొక్క సెల్స్కి మనం ప్యాడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ HTML కోడ్లో చూసుకున్నట్లయితే ఇవి టేబుల్ యొక్క హెడ్, ఇది టేబుల్ యొక్క సెల్. సో వీటికి మనం ప్యాడింగ్ ఇస్తాం. దానికోసం ఈ CSS ఫైల్ లోపల TD ఈ రెండింటికి ప్యాడింగ్ అని చెప్పేసి తీసేసుకుంటాం. అప్రాక్సిమేట్లీ ప్యాడింగ్ అనేది ఫస్ట్ ఒక 10 పిక్సెల్ ఇచ్చేద్దాం.
బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే స్పేస్ అనేది వచ్చేసింది. అదేవిధంగా ఈ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్కి ఈ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్కి సమ్వాట్ చేంజ్ ఉంది. సో ఈ డాక్యుమెంట్లో టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ని మనం ఈ డాక్యుమెంట్కి ఇచ్చేద్దాం. సో ఈ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ ఏందో తెలుసుకోవడం కోసం ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ చూసినట్లయితే ఏరియల్ అని చెప్పేసి ఉంది. సో ఈ ఫంట్ ఫ్యామిలీ ఇక్కడ నుంచి నేను కాపీ తీసుకుంటున్నాను, ఇక్కడ ఈ బాడీ లోపల ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో కంప్లీట్ బాడీకి ఈ ఫంట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫంట్ ఫ్యామిలీ ఇక్కడ మొత్తం కంప్లీట్గా అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే రెడ్ కలర్లో సమ్ లెటర్స్ ఫ్లోట్ అవుతున్నాయి, అంటే మూవ్ అవుతున్నాయి. సేమ్ యాజ్ లైక్ మనం కూడా ఇక్కడ తీసుకురావడం కోసం ఒక మార్క్యూ అనే ట్యాగ్ని వాడతాం. ఆ మార్క్యూ ట్యాగ్ కోసం ఈ HTML పేజ్ లోపల ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ తర్వాత మార్క్యూ అని చెప్పేసి ట్యాగ్ నేమ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా దీంట్లో కూడా సమ్ టెక్స్ట్ ఇస్తున్నాను. ఆ టెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం బ్రౌజర్లో చూసినట్లయితే సమ్ టెక్స్ట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే రెడ్ కలర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా రెడ్ కలర్ ఇచ్చేద్దాం. ఈ మార్క్యూకి రెడ్ కలర్ ఇవ్వడం కోసం CSS ఫైల్ ఓపెన్ చేసి దీనిలో కూడా మార్క్యూ అనే ట్యాగ్కి కలర్ రెడ్ ఇచ్చేస్తున్నాం. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం బ్రౌజర్లో చూసినట్లయితే ఈ టెక్స్ట్ కూడా రెడ్ కలర్లో ఫ్లో అవుతుంది. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఫ్లో అవుతుందో ఇక్కడ కూడా అలాగే ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఈ బ్రౌజర్కి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫామ్ అనేది ఇమేజ్ బాటంలో ఉంది, ఇక్కడ ఫామ్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంది. సో ఫస్ట్ ఈ యొక్క ఫామ్ని రైట్ సైడ్లోకి తీసుకొద్దాం. ఈ ఫామ్ని మనము రైట్ సైడ్లోకి తీసుకురావడం కోసం CSSలో ఫామ్ ట్యాబ్ని తీసేసుకొని దీంట్లో ఫ్లోట్ అనే CSS ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. దీంట్లో రైట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్లో చూసినట్లయితే రైట్ సైడ్ వచ్చేసింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఈ ఫామ్ ఏ విధంగా అయితే స్టైలింగ్లో ఉందో ఈ ఫామ్ను కూడా అదేవిధంగా స్టైలింగ్లోకి రెడీ చేద్దాం. ఇక్కడ ఫామ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇద్దాం. ఇక్కడ నేను ఫామ్ లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే వైట్ కలర్ వచ్చేసింది. ఇక్కడ నేను ప్యాడింగ్ 20 పిక్సెల్ తీసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే మనకి ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు బౌండరీ రేడియస్ అనేది ఇచ్చారు, దీన్ని కూడా మనం బౌండరీ రేడియస్ ఇద్దాం. ఇక్కడ నేను బౌండరీ రేడియస్ 10 పిక్సెల్ తీసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే సమ్ హెడ్జ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇది చూస్తే బ్లాక్ లైన్ బై లైన్ ఉంది, ఇక్కడనేమో ఒకటే లైన్లో ఉంది. సో ఈ విధంగా లైన్ బై లైన్ తీసుకురావడం కోసం లేబుల్స్కి మనం డిస్ప్లే బ్లాక్ ఇచ్చేద్దాం. సో లేబుల్ అంటే ఫామ్లో కూడా మనకి ఈ లేబుల్ ఉందిగా, ఈ లేబుల్కి మనం CSSని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను లేబుల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ డిస్ప్లే బ్లాక్ ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా ఇన్లైన్లో ఉన్నది లైన్ బై లైన్లో వచ్చేసింది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ కార్నర్లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఉంది. దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. దానికోసం టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ తీసుకుందాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క టెక్స్ట్ బాక్సెస్కి మనము CSS ఇద్దాం. ఇక్కడ టెక్స్ట్ బాక్సెస్ వచ్చేసి ఇన్పుట్, సో ఇన్పుట్కి మనం స్టైలింగ్ ఇద్దాం. ఇక్కడ నేను ఇన్పుట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఫస్ట్ టెక్స్ట్ బాక్సెస్ యొక్క విడ్త్ని నేను 100% చేస్తున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే ఫుల్ లెంత్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ స్పేసింగ్ కోసం ఇక్కడ నేను ప్యాడింగ్ 8 పిక్సెల్ ఇస్తున్నాను. సో బార్డర్లో చూసినట్లయితే ఇక్కడ మనకు కొంచెం ఎక్స్టెండ్ అయ్యాయి. సేమ్ అదేవిధంగా ఈ కార్నర్స్కి కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే బార్డర్ వచ్చింది. ఇక్కడున్న టెక్స్ట్ బాక్స్కి మనం కంపేర్ చేసినట్లయితే ఇది ఇక్కడ లైట్గా ఉంది, ఇక్కడ వచ్చేసి డార్క్గా ఉంది. సో ఇక్కడ వీళ్ళు ఏదైతే కలర్ యూజ్ చేస్తున్నారో ఆ కలర్ని ఇక్కడ నుంచి తీసేసుకుందాం. ఇక్కడ ఈ బౌండరీకి వచ్చేసి CCC అనే కలర్ను వాడుతున్నారు. సో ఈ కలర్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. ఇక్కడ నేను బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ CCC అనే కలర్ని తీసేసుకున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి సో బ్రౌజర్లో చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఈ లైట్ కలర్ ఏదైతే ఉందో ఈ లైట్ కలర్ ఇక్కడ ఉన్న ఈ లైట్ కలర్ మ్యాచ్ అయిపోయింది.
నెక్స్ట్ ఈ యొక్క బటన్ కూడా మనం కలరింగ్ ఇద్దాం. అదేవిధంగా హోవర్ అయితే కలర్ చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ కలర్ ఇద్దాం. బటన్కి కలర్ ఇవ్వడం కోసం ఇక్కడ ఇన్పుట్ లోపల టైప్ ఉంది. ఈ టైప్ అనేది మనకి యాట్రిబ్యూట్. సో దానికోసం మనం యాట్రిబ్యూట్ సెలెక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని చెప్పేసి ఈ విధంగా యాట్రిబ్యూట్ని ఈ విధంగా తీసుకున్నాను. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ వీళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కోసం ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న ఈ కలర్ని కాపీ చేసుకుంటున్నాను. అదే కలర్ని నేను ఇక్కడ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ సిసిసి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు అదే కలర్ వచ్చేసింది. ఈ కలర్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మౌస్ అనేది బటన్ పైకి వెళ్ళగానే హ్యాండ్ సింబల్గా చేంజ్ అయిపోతుంది. సో దానికోసం మనం పాయింటర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న కర్సర్ని కాపీ చేద్దాం. కర్సర్ పాయింటర్ని. సో ఇక్కడ నేను కర్సర్ పాయింటర్ అని తీసేసుకుంటున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే బటన్ పైకి వెళ్ళగానే హ్యాండ్ సింబల్ అని చెప్పేసి వచ్చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కలర్ అనేది టెక్స్ట్ కలర్ వైట్ కలర్లో ఉంది. సో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన కలర్ యాష్ ఎఫ్ఎఫ్ఎఫ్. సో ఈ కలర్ని ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. తీసుకొని ఇదే కలర్ని అక్కడ ఇస్తాం. ఇక్కడ కలర్ యాష్ ఎఫ్ఎఫ్ ఇచ్చేసాను. బ్రౌజర్లో చూసినట్టయితే ఇక్కడ ఒకట వైట్ కలర్కి వచ్చేసింది. అదేవిధంగా ఈ బటన్ పైకి మౌస్ ఓవర్ చేసినప్పుడు బటన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీనికోసం మనం సూడో క్లాసెస్ వాడాల్సి వస్తుంది. సో ఫస్ట్ నేను ఈ యొక్క ఇన్పుట్ యాట్రిబ్యూట్ సెలెక్టర్ని ఇక్కడ తీసేసుకొని కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను. ఇక్కడ సూడో క్లాస్ని యూజ్ చేస్తున్నాము. దానికోసం సెమీకోలన్ ఓవర్ని తీసేసుకుంటున్నాము. ఇక్కడ ఓవర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ బ్రౌజర్లో చూసినట్లయితే సేమ్ ఇక్కడ ఎలా అయితే హోవర్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పేజ్కి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ ఫామ్ అనేది రైట్ కార్నర్లో ఉండిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ పక్కనే ఉంది. ఈ ఇమేజ్ ట్యాగ్ని ఈ ఫామ్ ట్యాగ్ని సైడ్ బై సైడ్ తీసుకురావడం కోసం ఈ బ్రౌజర్ లోపల ఇక్కడ ఒక డివ్ ట్యాగ్ అనేది తీసుకున్నారు. ఆ డివ్ ట్యాగ్ లోపల ఈ యొక్క ఇమేజ్ని ఈ యొక్క ఫామ్ని రెండింటిని ఇన్సర్ట్ చేసి ఈ కంటైనర్కి సమ్ విడ్త్ ఇచ్చారు. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసుకున్నట్లయితే 1440 అని చెప్పేసి ఉంది. విడ్త్ వచ్చేసి 1000 ఉంది. హైట్ వచ్చేసి 440 ఉంది. సో ఫస్ట్ మనం ఇక ఈ విధంగా ఒక కంటైనర్ క్రియేట్ చేసి అంటే మీన్స్ ఈ యొక్క డివ్ ట్యాగ్ తీసుకుని దానికి క్లాస్ కంటైనర్ ఇచ్చేసి దానికి 1000 విడ్త్ ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత దానికి మార్జిన్ ఆటో అనేది మనం ఇచ్చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మార్జిన్ ఆటో ఇచ్చేస్తే ఈ విధంగా సెట్ అయిపోయాయి. సో అదే మనం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఒక HTML పేజ్ లోపల ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ డివ్ ట్యాగ్ లోపల ఇమేజ్ ఫామ్ రెండింటిని ఇన్సర్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఆ క్లాస్కి కంటైనర్ అని చెప్పేసి నేను ఇచ్చేస్తున్నాను. ఈ కంటైనర్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి కాపీ తీసుకొని CSS లోపల ఒక సెలెక్టర్ కంటైనర్ అని చెప్పేసి ఇచ్చేసి దానికి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం కంటైనర్ చూసినట్లయితే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ డివిజన్కి క్లాస్ అని చెప్పేసి ఇచ్చేసాము. సో క్లాస్ సెలెక్టర్ అని చెప్పేసి ఇచ్చేసాము. దీన్ని కూడా మనం క్లాస్ సెలెక్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ నేను డాట్ ఇచ్చేస్తున్నాను. డాట్ ఇచ్చగానే అది ఎర్రర్ అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ విడ్త్ 1000 పిక్సెల్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. 1000 పిక్సెల్ ఇవ్వగానే ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసింది. బట్ ఇది కొంచెం సైడ్కి జరిగింది. సో దీన్ని సెంటర్లో తీసుకురావడం కోసం మార్జిన్ ఆటో ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను దీనికి మార్జిన్ ఆటో అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి సో ఇప్పుడు బ్రౌజర్లో చూసినట్లయితే సెంటర్లోకి వచ్చేసింది. ఇది ఎలా ఉందో సెంటర్లో. సో ఈ పేజ్కి ఆల్మోస్ట్ సేమ్ అయిపోయాయి. ఇంకొక స్మాల్ డిఫరెన్స్ మనం చూసినట్లయితే ఈ ఇమేజ్కి బార్డర్ రేడియస్ ఇచ్చారు. ఈ యొక్క ఫామ్ కూడా బార్డర్ రేడియస్ ఆల్రెడీ మనం ఇంప్లిమెంటేషన్ చేసాము. ఈ ఇమేజ్కి బార్డర్ రేడియస్ తీసుకొద్దాం. సో ఇక్కడ మనకు ఇమేజ్ ట్యాగ్ ఉంది. ఈ ఇమేజ్ ట్యాగ్కి మనం CSS చేద్దాం. IMG ఇచ్చేసి బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ బ్రౌజర్లో చూసినట్లయితే బార్డర్ రేడియస్ వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ బాక్స్ షాడో కనిపిస్తుంది. దీన్ని కూడా మనం బ్యాక్ షాడోను అబ్రస్ చేయొచ్చు. అంటే కొంచెం షాడో కనిపించేస్తుంది. ఇక్కడ ఎలా అయితే షాడో ఉందో సేమ్ అలాగే దీన్ని కూడా మనం షాడోని అప్లై చేద్దాం. బాక్స్ షాడో ఇవ్వడం కోసం మనం బాక్స్ షాడో అనే CSS ప్రాపర్టీని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సమ్ వాల్యూస్ ఉన్నాయి.
ఫస్ట్ వాల్యూ వచ్చేసి హారిజంటల్ ఆఫ్సెట్ని డిక్లరేషన్ ఇస్తుంది. సెకండ్ వాల్యూ వచ్చేసి వర్టికల్ ఆఫ్సెట్ను డిక్లేర్ చేస్తుంది. అదేవిధంగా థర్డ్ వచ్చేసి బ్లర్ రేడియస్ను డిక్లేర్ చేస్తుంది. 6 పిక్సెల్ వచ్చేసి స్ప్లిట్ రేడియస్ని డిక్లేర్ చేస్తుంది. అదేవిధంగా లాస్ట్ వచ్చేసి కలర్. సో మనం ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసి షాడో అనేది ఇస్తాం. సో ఇక్కడ నేను బాక్స్ షాడో అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసుకొని ఫస్ట్ 2 పిక్సెల్ ఇస్తున్నాను. ఫస్ట్ 2 పిక్సెల్ హారిజంటల్ ఆఫ్సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ 2 పిక్సెల్ తీసుకుంటున్నాను, అది వర్టికల్ ఆఫ్సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది వర్టికల్ ఆఫ్సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా బ్లర్ రేడియస్ని తీసుకుంటాను. బ్లర్ రేడియస్ వచ్చేసి 5 పిక్సెల్ తీసుకుంటున్నాను. అదేవిధంగా స్ప్లిట్ రేడియస్ని నేను 0 పిక్సెల్ తీసుకుంటున్నాను. సో అదేవిధంగా సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తున్నాను. 0 పిక్సెల్ స్ప్లిట్ రేడియస్ తీసుకున్నాను. సో ఈ 0 పిక్సెల్ వచ్చేసి స్ప్లిట్ రేడియస్, అదేవిధంగా సమ్ కలర్ యాష్ 6/8 ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్లో చూసినట్లయితే ఇప్పుడు షాడో అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే చూడొచ్చు. అదేవిధంగా సేమ్ బాక్స్ షాడోని ఈ యొక్క ఫామ్ కూడా ఇచ్చేద్దాం. జస్ట్ ఇక్కడ నేను ఈ ప్రాపర్టీని కాపీ చేసి ఫామ్ ఎక్కడైతే ఉందో ఆ ఫామ్లో కూడా ఇచ్చేస్తున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఇప్పుడు ఇమేజ్కి ఫామ్కి రెండింటికి బ్యాక్ షాడో వచ్చేసింది. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ఈ ఫామ్ ఎలా అయితే ఉందో ఈ ఫామ్ను కూడా అదేవిధంగా రెడీ చేసాము. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్కి ఒక యాంకర్ ట్యాగ్ ఉంది. ఈ యాంకర్ ట్యాగ్ని కూడా దీనికి మనం యాడ్ చేద్దాం. ఇక్కడ నేను ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్కి ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ క్లోజింగ్ ట్యాగ్ని ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం దీనికి హైపర్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. ఈ హైపర్ టెక్స్ట్ డాష్ ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ HTML తీసేసుకుంటున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే ఇక్కడ కూడా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్కి ఒక యాంకర్ ట్యాగ్ వచ్చేసింది. ఇక్కడ కూడా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్కి ఒక యాంకర్ ట్యాగ్ అనేది ఉండిపోయింది. దీనిపైన క్లిక్ చేయగానే టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్ ఏది ఉందో అది ఓపెన్ అయిపోతుంది. సో ఈ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అదేవిధంగా హోంవర్క్ కోడింగ్ స్కూల్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఈ ఫామ్లో వచ్చేస్తుంది. సో సక్సెస్ఫుల్గా ఈ యొక్క HTML పేజ్కి CSSని యాడ్ చేసేసాం. నెక్స్ట్ మీడియా క్వెరీస్ గురించి చూద్దాం. ఈ మీడియా క్వెరీస్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి. ఆ వెబ్సైట్ అనేది మొబైల్లో ఒక వ్యూ కనిపిస్తుంది, ట్యాబ్లెట్లో ఒక వ్యూ కనిపిస్తుంది, ల్యాప్టాప్లో ఒక వ్యూ కనిపిస్తుంది, డెస్క్టాప్లో ఒక వ్యూ కనిపిస్తుంది. సో ఈ వ్యూస్ని ఏ డివైస్లో ఏ విధంగా వ్యూ రావాలనేది మనం ఈ మీడియా క్వెరీస్ యూజ్ చేసి డిసైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి ఈ మీడియా క్వెరీస్ ఎలా వర్క్ అవుతాయో చూపిస్తాను. ఇక్కడ నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. రెస్పాన్సివ్ పేజ్కి తీసుకొచ్చేసాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మొబైల్లో వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా ట్యాబ్లెట్లో వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్లో వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అదే డెస్క్టాప్ లోపల వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధమైన రెస్పాన్సివ్నెస్ని తీసుకురావడం కోసం మీడియా క్వెరీస్ అనేది మనం యూస్ చేస్తాం అన్నమాట. ప్రజెంట్ మనం క్రియేట్ చేసిన ఈ HTML పేజీ కూడా మనం మీడియా క్వెరీస్ అప్లై చేద్దాం. అప్లై చేసే ముందు ఫస్ట్ ఇది ఏ డివైస్లో ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. దీనికోసం నేను ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మొబైల్ డివైస్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫామ్ అనేది రైట్ సైడ్లో వెళ్ళిపోయింది, సమ్ అనార్డర్గా ఉంది. ఇది ల్యాప్టాప్లో ఏ విధంగా చూపిస్తుందో చూద్దాం. సో ల్యాప్టాప్లో కూడా కొంచెం వ్యూ అనేది డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ట్యాబ్లెట్లో ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. సో ట్యాబ్లెట్లో కూడా ఫామ్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇది మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం మొబైల్ ఓపెన్ చేస్తామో, మొబైల్ వ్యూలో చూస్తామో, అప్పుడు ఇమేజ్ తర్వాత ఫామ్ తర్వాత ఈ యొక్క టేబుల్ ఈ విధంగా వచ్చే విధంగా అరేంజ్ చేద్దాం. ట్యాబ్లెట్లో కూడా సేమ్ అదే వ్యూని అరేంజ్ చేద్దాం. నెక్స్ట్ ల్యాప్టాప్లో వచ్చేసరికి ఇప్పుడు మనం ఏ విధంగా చూస్తున్నామో ఇదే వ్యూని మనం కంటిన్యూ చేద్దాం. సో దీనికోసం మనం ఇప్పుడు మీడియా క్వెరీస్ని అప్లై చేద్దాం. ఫస్ట్ మనం మొబైల్ వ్యూకి అప్లై చేద్దాం. ఈ మొబైల్ వ్యూకి వచ్చేసి 0 పిక్సెల్ నుంచి 767
పిక్సెల్ వరకు అది మొబైల్ డివైస్ లాగా కన్సిడర్ చేసుకునే విధంగా మీడియా క్వెరీస్ని ఇద్దాం. ఇక్కడ నేను ఈ యొక్క న్యూ పేజ్ డాట్ సిఎస్ఎస్ లోపల @మీడియా అని చెప్పేసి తీసుకుంటున్నాను. మీడియా స్క్రీన్, ఈ మీడియా స్క్రీన్ తీసుకున్న తర్వాత ఇక్కడ అండ్ ఇచ్చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ తీసుకున్నాను. దీంట్లోపట డివైస్ విడ్త్ అనేది ఇస్తామన్నమాట. ఇక్కడ మినిమం విడ్త్ వచ్చేసి 0 పిక్సెల్ తీసుకుంటున్నాను. అదేవిధంగా మ్యాక్సిమం విడ్త్ కూడా ఇస్తున్నాను. దానికి పారెంథసిస్ ఓపెన్ చేసి దీంట్లోపట విడ్త్ అనేది ఇచ్చేస్తున్నాను, మ్యాక్సిమం విడ్త్. ఎప్పుడైతే మనం క్రియేట్ చేసిన HTML పేజ్ ఏదైతే ఉందో అది ఈ యొక్క రిజల్యూషన్స్లో మధ్యలో ఉంటే ఏ విధంగా ఫామ్ కావాలి అనేది ఇక్కడ మనం డిక్లరేషన్ అనేది చేస్తామన్నమాట. ఇక్కడ నేను ప్రజెంట్ ఈ పేజ్ని మనం మొబైల్ వ్యూలోకి తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఈ మొబైల్ వ్యూలో బట ఫస్ట్ ఈ టెక్స్ట్ కనిపించి దాని తర్వాత ఇమేజ్ తర్వాత ఈ యొక్క ఫామ్ తర్వాత టేబుల్ ఒకే ఆర్డర్లో ఒకే వర్టికల్లో లైన్లో ఉండే విధంగా రన్ చేద్దాం. దానికోసం ఫస్ట్ నేను కంటైనర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఏదైతే ఈ డివ్కి కంటైనర్ ఏ విధంగా అయితే ఇచ్చామో ఈ కంటైనర్కి నేను విడ్త్ ఆటో, మార్జిన్ ఆటో అని చెప్పేసి తీసుకున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా టెక్స్ట్, ఇమేజ్, ఫామ్ ఈ విధంగా ఒకే లైన్లో వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ సమ్ స్మాల్ అలైన్మెంట్స్ ఉన్నాయి. సో వీటిని కూడా రిజాల్వ్ చేద్దాం. నెక్స్ట్ నేను ఇక్కడ ఇమేజ్కి మ్యాక్సిమం విత్ 100 పిక్సెల్, మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్ ఇస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కొంచెం స్పేస్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా మనం స్పేస్ తీసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇది ఫ్లోట్ కాబట్టి రైట్ సైడ్కి జంప్ అయ్యి ఈ ఫామ్ కిందకి టేబుల్ అనేది వెళ్ళిపోయింది. సో దానికోసం ఫ్లోట్ నన్ అని చెప్పేసి ఈ ఫామ్కి ఇచ్చేద్దాం. ఇక్కడ ఫామ్కి ఫ్లోట్ నన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనం బ్రౌజర్లో ఓపెన్ చేసినట్లయితే దీనికి కూడా సమ్ స్పేస్ అనేది వచ్చేసింది. సో మొబైల్ వ్యూ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ విధంగా మనం మీడియా క్వెరీస్ అప్లై చేస్తాం. నెక్స్ట్ ట్యాబ్లెట్కి మీడియా క్వెరీస్ ఇద్దాం. ఈ ట్యాబ్లెట్స్కి వచ్చేసి ఎప్పుడైతే డివైస్ 768 పిక్సెల్ నుంచి 1023 పిక్సెల్ మధ్యలో ఉంటుందో అప్పుడు మనకు ట్యాబ్లెట్ వ్యూ అనేది కావాలి. సేమ్ ఈ ట్యాబ్లెట్ వ్యూలో కూడా మొబైల్ వ్యూలో ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ దీన్ని కూడా అదే వ్యూలోకి తీసుకొద్దాం. ఇక్కడ నేను VS Codeలో ఫస్ట్ మీడియా స్క్రీన్ అండ్ మినిమం విడ్త్ అనేది 768 తీసుకుంటున్నాను. అదేవిధంగా మ్యాక్సిమం విడ్త్ వచ్చేసి 1023 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కంటైనర్కి సేమ్ మొబైల్కి ఎలాగైతే ఇచ్చామో సేమ్ అదేవిధంగా ఇక్కడ విడ్త్ ఆటో, మార్జిన్ ఆటో ఇస్తున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ వచ్చేసాయి. నెక్స్ట్ మనం ఈ ఫామ్కి ఆర్ ఇమేజ్కి CSS అప్లై చేద్దాం. ఇమేజ్కి నేను విడ్త్ ఆటో ఇచ్చేసి మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్ ఇస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే సమ్ స్పేస్ వచ్చేసింది, విడ్త్ కూడా ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫామ్కి ఇచ్చేద్దాం. ఫామ్కి ఫ్లోట్ నన్ను ఇచ్చేసి మార్జిన్ టాప్ బాటమ్ 0 వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి 100 పిక్సెల్ ఇస్తున్నాను. ఇక్కడ బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వ్యూ చేసింది. సో మీడియా క్వెరీస్ ట్యాబ్లెట్కి ఈ విధంగా ఇచ్చేస్తాం. నెక్స్ట్ ల్యాప్టాప్ చూద్దాం. ఈ ల్యాప్టాప్ డివైస్కి వచ్చేసి 1024 పిక్సెల్ నుంచి 1365 పిక్సెల్ వరకు మధ్యలో ఉంటే ట్యాబ్లెట్ వ్యూ అనేది మనకు కనిపించాలి. ప్రజెంట్ ల్యాప్టాప్ లోపల వ్యూ అనేది ఈ విధంగా ఉంది. దీనికి మనం మీడియా క్వెరీస్ అప్లై చేద్దాం. ఇక్కడ నేను మీడియా స్క్రీన్ తీసుకుంటున్నాను అండ్ అదేవిధంగా మినిమం విడ్త్ అనేది 1024 ఇస్తున్నాను. మ్యాక్సిమం విడ్త్ వచ్చేసి 1365 ఇస్తున్నాను. సో కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫస్ట్ నేను ఇక్కడ కంటైనర్కి విడ్త్ అనేది ఆటో మార్జిన్ ఇచ్చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. మనం క్రియేట్ చేసిన పేజ్ ల్యాప్టాప్ వ్యూలోనే కాబట్టి పెద్దగా డిఫరెన్స్ అనేది కనిపించదు. అయినా సరే కొన్ని ట్యాగ్స్ అనేది అప్లై చేసి చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ కంటైనర్ అప్లై చేసాము. నెక్స్ట్ అదేవిధంగా ఇమేజ్ అప్లై చేసి చూస్తే సేమ్ ఏం డిఫరెన్స్ అనేది లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఫామ్ కూడా తీసుకుందాం. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. ఫామ్ కూడా అప్లై చేసింది కూడా పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. సో ఈ విధంగా ల్యాప్టాప్ వీకి మీడియా క్వెరీస్ అప్లై చేస్తాం. నెక్స్ట్ డెస్క్టాప్ వీక్ చేద్దాం. ఈ డెస్క్టాప్ వ్యూ వచ్చేసి 1366 పిక్సెల్ దానికనే ఎబవ్ ఉంది. మొత్తం డెస్క్టాప్ వ్యూ కదా కన్సిడర్ చేసుకోవాలని చెప్తున్నాం. దానికోసం బ్రౌజర్లో డెస్క్టాప్ వ్యూ అనేది ఓపెన్ చేసి చూస్తే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో డెస్క్టాప్ మోడ్లోనే ఉంది ఇది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉంది. అయినా సరే ఈ మీడియా క్వెరీస్ డెస్క్టాప్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక నేను @మీడియా స్క్రీన్ తీసుకొని మినిమం విడ్త్ 1366 ఎప్పుడైతే ఉంటుందో అది దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు డెస్క్టాప్ వ్యూలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఫిక్స్ చేస్తున్నాను.
సో పెద్ద చేంజ్ ఏం లేదు కాబట్టి ఈ యొక్క సిఎస్ఎస్ ప్రాపర్టీని దీని గురించి నేను అప్లై చేసేస్తున్నాను. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్ చేసినట్లయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఈ విధంగా మనం మీడియా క్వెరీస్ని అప్లై చేస్తాం. ఇందులో మనం మెయిన్గా చూడాల్సింది మొబైల్ డివైస్కి ఏ విధమైన విడ్త్ అనేది ఇవ్వాలి, ట్యాబ్లెట్కి ఏ విడ్త్ ఇవ్వాలి, ల్యాప్టాప్కి ఏ విడ్త్ ఇవ్వాలి, డెస్క్టాప్కి ఏ విధమైన విడ్త్ ఇవ్వాలి అనేది మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివైజ్ చేద్దాం. ఈ డే 5 లోపల HTML పేజ్కి CSS యాడ్ చేసాం. అదేవిధంగా మీడియా క్వెరీస్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఈ HTML పేజ్కి ఏ CSS స్టైల్స్ అయితే యాడ్ చేసామో ఆ యొక్క స్టైల్స్ అనేది నేను ఇక్కడ ఇచ్చేసాను. మీకు నేను ఫైల్ నేమ్ న్యూ పేజ్ డాట్ CSS అని తీసుకున్నాం. సో ఆ పేజ్ యొక్క CSS ప్రాపర్టీస్ అని ఇక్కడ ఇచ్చేసాను. అదేవిధంగా HTML పేజ్ కోడ్ కూడా నేను ఇక్కడ ఇచ్చేసాను. మనం మీడియా క్వెరీస్ లోపల మొబైల్ డివైస్కి ఏ విడ్త్ ఉంటుంది, ట్యాబ్లెట్కి ఏ విడ్త్ ఉంటుంది, ల్యాప్టాప్కి ఏ విడ్త్ ఉంటుంది, డెస్క్టాప్కి ఏ విడ్త్ ఉందని డిస్కస్ చేసాం. వీటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో కూడా చూసాం. నెక్స్ట్ యాజ్ యూజువల్ మీ టాస్క్ ఏంటంటే నేను ఏ విధంగా అయితే HTML పేజ్కి CSS యాడ్ చేశానో సేమ్ మీరు కూడా ఆ HTML పేజ్కి CSSని యాడ్ చేయండి. నెక్స్ట్ సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇచ్చాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని నాకు ఇక్కడ మీరు సెండ్ చేయగలరు. నౌ ఐ ఆమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.